హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సక్సెసివ్ డిస్కౌంట్ టాపిక్ చూద్దాము. చాలా వరకు సక్సెసివ్ డిస్కౌంట్ క్వశ్చన్స్ని ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేస్తారు. ఈ వీడియోలో సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఫార్ములా మెథడ్ కాకుండా ఫ్రాక్షన్ మెథడ్లో ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాము. ఫార్ములా మెథడ్లో ఓన్లీ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు, కానీ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ 4 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇస్తే చాలా డిఫికల్ట్ అవుతుంది. అందుకే ఒకటే ఫ్రాక్షన్ మెథడ్లో అయితే 2 ఇచ్చినా 3 ఇచ్చినా 4 ఇచ్చినా ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. సో ఈ వీడియోలో ఫ్రాక్షన్ మెథడ్లో సక్సెసివ్ డిస్కౌంట్స్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాము. సక్సెసివ్ డిస్కౌంట్ ఫ్రాక్షన్ మెథడ్లో సాల్వ్ చేస్తే వితిన్ 30 సెకండ్స్ లోపలనే ఆన్సర్ పెట్టవచ్చు. క్వశ్చన్స్లోకి వెళ్దాము. ఫస్ట్ ఫార్ములా మెథడ్ చూద్దాము, తర్వాత ఫ్రాక్షన్ మెథడ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములా మెథడ్లో 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఫార్ములా ఏంటి? x + y మైనస్ x × y / 100. ఈ ఫార్ములాని ఎప్పుడు యూజ్ చేస్తారంటే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ అడిగినప్పుడు. అదే 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ అడిగితే ఏ ఫార్ములా యూజ్ చేస్తారంటే x + y + z మైనస్ x × y + y × z + z × x / 100 ప్లస్ XYZ / 10,000. ఇది 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఇది సాల్వ్ చేయడానికి చాలా టైం టేకింగ్ అనమాట. అందుకే మనము ఫ్రాక్షన్ మెథడ్లో అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఫార్ములా మెథడ్లో సాల్వ్ చేద్దాం, తర్వాత ఫ్రాక్షన్ మెథడ్లో చెప్తాను. ఫస్ట్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ గురించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 20% అండ్ 10%. ఇది ఫార్ములా మెథడ్లో ఎలా యూజ్ చేస్తామంటే x + y కదా, 20 + 10 మైనస్ x × y, 20 × 10/100. 20 + 10 ఎంత? 30 మైనస్ 20 × 10 200/100 అంటే -2, మొత్తం 28%. అదే ఫ్రాక్షన్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలంటే మనకు పర్సంటేజ్ టు ఫ్రాక్షన్ కన్వర్ట్ చేసుకోవడం తెలియాలి ఫస్ట్. మీకు తెలుసనే అనుకుంటున్నాను. 20% అంటే ఎంత? 1/5. ఇది 1/5 ఎలా వచ్చిందో కూడా ఇక్కడ చెప్తాను చూడండి. 20/100 ఎంత? 2 0 0 క్యాన్సల్, 2 1 2 5 1/5 ఇలా వచ్చింది 1/5 ఫ్రాక్షన్. అయితే ఇది 1 అనేది డిస్కౌంట్ అండ్ 5 అనేది మార్క్డ్ ప్రైస్. మనం ఇక్కడ మార్క్డ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ రాసుకోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత? 5. డిస్కౌంట్ దేనిపైన ఇస్తారంటే మార్కెట్ ప్రైస్ పైన ఇస్తారు. 5లో ఒకటి డిస్కౌంట్ ఇచ్చారంటే రిమైనింగ్ ఎంత? 4 అనేది సెల్లింగ్ ప్రైస్. అండ్ నెక్స్ట్ 10. నెక్స్ట్ 10%. 10% ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 1/10. ఇది మార్కెట్ ప్రైస్, 1 ఇస్ డిస్కౌంట్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? 10 అండ్ ఒకటి డిస్కౌంట్ ఇచ్చారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 9. ఇక్కడ మార్కెట్ ప్రైస్ మల్టిప్లై చేయాలి అండ్ సెల్లింగ్ ప్రైస్ మల్టిప్లై చేయాలి. 5 × 10 50, 4 × 9 36. డిఫరెన్స్ ఎంత ఉంది? 14. ఈ 14 అనేది డిస్కౌంట్ దేనిపైన? మార్కెట్ ప్రైస్ పైన. మనం డిస్కౌంట్ పర్సంటేజ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. 51 52 14 × 2 ఎంత? 28%. ఇది ఫ్రాక్షన్ మెథడ్లో సక్సెసివ్ డిస్కౌంట్ని ఫైండ్ అవుట్ చేసే విధానం. ఇది ఫార్ములా మెథడ్లో. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వస్తే ఫార్ములా మెథడ్ యూజ్ చేయండి. మోర్ దెన్ 2 వచ్చినప్పుడు ఫ్రాక్షన్ మెథడ్లో యూజ్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాము. ఫస్ట్, ఏ షాప్ కీపర్ గివెన్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% అండ్ 10% ఆన్ షర్ట్ మార్క్డ్ ఎట్ 1000 రూపీస్. వాట్ ఈస్ ద ఫైనల్ ప్రైస్? షర్ట్ ఎంత? మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 1000 రూపీస్.
28% డిస్కౌంట్ ఇచ్చారంటే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 100%లో 28% తీసేస్తే 72%. 1000 ఇంటూ 72% బై 100 అండ్ క్యాన్సల్. 72 ఇంటూ 10 720. ఫైనల్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్ ఎంత? 720 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. A product gets successive discount of 25 and 20. The equivalent single discount is. ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారు కాబట్టి ఫార్ములా మెథడ్ వెళ్ళినా ఈజీయే, ఫ్రాక్షన్ మెథడ్ వెళ్ళినా ఈజీయే అనమాట. ఫస్ట్ ఫార్ములా మెథడ్ చూద్దాము, తర్వాత ఫ్రాక్షన్ మెథడ్ చూద్దాము. ఫార్ములా ఏంటి? 25 ప్లస్ 20 మైనస్ 25 ఇంటూ 20 బై 100. 25 ప్లస్ 20 ఎంత? 45 మైనస్ 25 ఇంటూ 20 అంటే 500 బై 100. 100 1 100 5 45 మైనస్ 5 ఎంత? 40%. ద ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఎంత అంటే 40%. అండ్ ఇప్పుడు ఫ్రాక్షన్ మెథడ్లో చూద్దాము. 25% ఎంత అంటే ఎంత ఫ్రాక్షన్లో? 1/4. ఇది 1 అనేది డిస్కౌంట్ అండ్ 4 అనేది మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 4. 1 పార్ట్ డిస్కౌంట్ అంటే 4లో 1 పార్ట్ తీసేస్తే ఎంత? 3. 3 ఈజ్ ద సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ 20%. 20% అంటే ఫ్రాక్షన్లో ఎలా రాస్తాం? 1/5. 1 ఈజ్ ద డిస్కౌంట్ అండ్ 5 ఈజ్ ద మార్కెట్ ప్రైస్. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? 5 అండ్ ఒకటి డిస్కౌంట్ పోతే రిమైనింగ్ ఎంత ఉంటుంది? 4. అది సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. 4 క్యాన్సల్. 5:3. డిఫరెన్స్ ఎంత? 2 ఈజ్ ద డిస్కౌంట్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100. 5 1 5 2 40%. ఇది 2 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఫార్ములా మెథడ్ వెళ్ళడం ఈజీ అండ్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్కి ఈ ఫ్రాక్షన్ మెథడ్లో వెళ్ళడం చాలా ఈజీ. నెక్స్ట్, an article marked 2000 is sold for the 1530 after 2 successive discounts. If first discount is 10%, find the second discount అని అడుగుతున్నారు. ఇక్కడ సింగిల్ ఒక డిస్కౌంట్ ఇచ్చారు, ఇంకో డిస్కౌంట్ మనల్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ మార్కెట్ ప్రైస్ రాసుకుందాము. ఎంత? 2000 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1530. డిఫరెన్స్ ఎంత? 470 డిఫరెన్స్. ఈ 470 ఏంటి అంటే డిస్కౌంట్. మనకి ఫస్ట్ డిస్కౌంట్ చెప్పారు. ఫస్ట్ డిస్కౌంట్ ఎంత? డిస్కౌంట్ 1. దేనిపైన చూస్తాం డిస్కౌంట్ అంటే మనం మార్కెట్ ప్రైస్ పైన కదా. 2000 10% డిస్కౌంట్ ఇచ్చారంటే రిమైనింగ్ ఎంత? 90/100. 2 9 1800. ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ప్రైస్ ఏంటి? మార్కెట్ ప్రైస్ అంటే 1800. ఎంత డిస్కౌంట్ వచ్చింది ఇక్కడ? ఎంత డిస్కౌంట్ వచ్చిందంటే 200. ఇక్కడ -200 చేద్దాము. రిమైనింగ్ ఎంత ఉంది? 270 ఉంది. ఈ 270 దేనిపైన డిస్కౌంట్ ఇచ్చారంటే 1800. డిస్కౌంట్ 2. దేనిపైన ఇస్తారు? 1800 పైన ఇస్తారు. ఈ డిస్కౌంట్ ఎంతో తెలీదు కానీ మనకి ఫైనల్ ప్రైస్ ఎంత ఉండాలి? 1530 ఉండాలి. ఇక్కడ డిస్కౌంట్ సెకండ్ డిస్కౌంట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఎంత ఉంది డిఫరెన్స్? 270 ఉంది డిఫరెన్స్. 1800కి 1530కి 270 బై మార్కెట్ ప్రైస్ ఎంత? 1800 ఇంటూ 100. 2 zeros క్యాన్సల్. 3 6 3 9 3 2 3 3 30/2. 30/2 అంటే ఏంటి? 15%. సెకండ్ డిస్కౌంట్ ఎంత? 15%. ఫస్ట్ మనం మార్కెట్ ప్రైస్
సెల్లింగ్ ప్రైస్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 470 వచ్చింది. ఈ 470లో ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అని చెప్పారు? 10%. 10% అంటే 200 పోతే ఇంకెంత ఉంటుంది? 270. ఆ 270 ఏదానిపైన వేయాలంటే రిమైనింగ్ ఫస్ట్ డిస్కౌంట్ తర్వాత వచ్చిన అమౌంట్ ఎంత? 1800. ఈ 1800 పైన మనము సెకండ్ డిస్కౌంట్ క్యాలిక్యులేట్ చేయాలి. మనకు డిస్కౌంట్ ఎంత రావాలి సెకండ్ టైంలో అంటే 270 డిస్కౌంట్ రావాలంటే డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ వేస్తే మనకు ఎంత % డిస్కౌంట్ వస్తుందో తెలుస్తుంది కదా. నెక్స్ట్ 4th క్వశ్చన్. 2 successive discounts of 15% and 15% are equivalent to single discount. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు? 15% అంటే 15 + 15 యాడ్ చేసి 30% డిస్కౌంట్ వచ్చిందని అనుకుంటారు. ఇది రాంగ్. ఫస్ట్ ఎలిమినేట్ చేయాల్సిందే ఈ ఆప్షన్. ఇప్పుడు చూద్దాం. మనం ఫ్రాక్షన్ మెథడ్లో సాల్వ్ చేద్దాము. 15% అంటే ఏంటి? 3/20. ఇక్కడ 20 అనేది మార్కెట్ ప్రైస్, 3 అనేది డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 20. 20లో 3 పోతే ఎంత? 17 ఇస్ సెల్లింగ్ ప్రైస్. సేమ్ 15% కదా ఇంకోటి, దానికి 3/20. సేమ్ మార్కెట్ ప్రైస్ 20, డిస్కౌంట్ 3. ఇక్కడ 20 is a market price and 17 is a selling price. Total 20 into 20, 17 into 17. 20 into 20 ఎంత? 400. 17 into 17 289. డిఫరెన్స్ ఎంత? 1 1 111. ఇదేంటి? డిస్కౌంట్. డిస్కౌంట్ పర్సంటేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్. డిస్కౌంట్ ఎంత? 111 బై మార్కెట్ ప్రైస్ ఎంత? 400 ఇంటూ 100. 4 2s 4 7s 4 7s 27.75 is a discount. Answer C is the correct answer. 5th question. A watch marked at 5000 is sold at 2 successive discounts of 10% and 20%. Find the selling price. ఇక్కడ ఏం అడుగుతున్నారు? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. ఫస్ట్ 10% డిస్కౌంట్ ఇచ్చారంట, తర్వాత 20% డిస్కౌంట్ ఇచ్చారంట. 10% డిస్కౌంట్ అంటే ఫ్రాక్షన్లో 1/10 కదా. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత, సెల్లింగ్ ప్రైస్ ఎంత రాసుకోవాలి. మార్కెట్ ప్రైస్ ఎంత? 10, సెల్లింగ్ ప్రైస్ 9 అండ్ 20% అంటే 1/5. మార్కెట్ ప్రైస్ 5 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇస్ 4. 10 into 5 and 9 into 4. 2 2s 2 5s 5 5s 25, 2 9s 18. మనకి ఇక్కడ డిస్కౌంట్ ఎంత వచ్చింది? 7. 7/, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నారు? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నారు. సో డిస్కౌంట్ అవసరం లేదు. ఇక్కడ 25 పార్ట్స్ వాల్యూ ఎంత? 5000. 18 పార్ట్స్ వాల్యూ ఎంత? 25 into 200, 18 into 200, 3600. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 3600. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 30% and 20% ఆర్ ఈక్వల్ టు 30% and 20% ఆర్ ఈక్వల్ టు అని అడుగుతున్నారు. 30% అంటే మనం ఎలా రాసుకుంటాం? 30/100. 10 10 క్యాన్సల్. 3/10 మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. 10 ఈజ్ అ మార్కెట్ ప్రైస్ అండ్ డిస్కౌంట్ 3 వెళ్ళిపోతే రిమైనింగ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 7 అండ్ 20%. 20% ఎలా రాస్తాం మనము? 1/5. 5 ఈజ్ అ మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ 1 వెళ్ళిపోతే రిమైనింగ్ ఎంత? 4. 10 into 5 and 7 into 4. 2 2s 2 5s 5 5s 25, 7 2s 14. డిఫరెన్స్ ఎంత? 11. 11 ఏంటంటే డిస్కౌంట్.
11/25 into 100. 25 ones are 25 fours are. టోటల్ డిస్కౌంట్ ఎంత? 44%. ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ 44%. ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 30 + 20 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50 కూడా ఇచ్చారు. ఇలా యాడ్ చేస్తే 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ కరెక్ట్ ఆన్సర్ రాదు. 7th క్వశ్చన్. ఏ ట్రేడర్ ఆఫర్స్ సక్సెసివ్ డిస్కౌంట్ ఆఫ్ 10%, 10% అండ్ 10% ఈక్వలెంట్ సింగిల్ డిస్కౌంట్ ఈజ్. ఇక్కడ మనం ఫార్ములా మెథడ్లో వెళ్తే చాలా టైం పడుతుంది. ఇప్పుడు దీనికి ఫ్రాక్షన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. 10% అంటే ఎంత? ఫ్రాక్షన్లో 1/10. ఇది డిస్కౌంట్. 10 ఈజ్ అ మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 10. డిస్కౌంట్ 1 వెళ్ళిపోతే రిమైనింగ్ సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? 9. రిమైనింగ్ అన్ని 3 దానిలకు 10 ఉంది కాబట్టి సేమ్ 1/10 ఈజ్ అ ఫ్రాక్షన్ వాల్యూ. ఇక్కడ 10 ఈజ్ అ మార్కెట్ ప్రైస్, 9 ఈజ్ అ సెల్లింగ్ ప్రైస్. నెక్స్ట్ 1/10. 10 ఈజ్ అ మార్కెట్ ప్రైస్, 9 ఈజ్ అ సెల్లింగ్ ప్రైస్. టోటల్ ఎంత? 10 × 10 × 10, 9 × 9 × 9. 10 క్యూబ్ ఏమవుతుంది? 1000. అండ్ 9 క్యూబ్ ఏమవుతుంది? 729. డిఫరెన్స్ ఎంత ఉంది ఇక్కడ? 271. ఇదేంటి? డిస్కౌంట్. 1 minute. డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్. మార్కెట్ ప్రైస్ ఎంత? 1000 × 100. 2 zeros క్యాన్సల్. 271/10 అంటే ఎట్లా రాసుకోవచ్చు మనము? 27.1గా రాసుకోవచ్చు కదా. 27.1% డిస్కౌంట్. 27.1% డిస్కౌంట్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఫార్ములా మెథడ్లో వెళ్ళండి, చాలా ఈజీగా ఉంటుంది. 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు ఫ్రాక్షన్ మెథడ్లో వెళ్ళడం చాలా కంఫర్ట్గా ఉంటుంది కంపేర్ టు ఫార్ములా మెథడ్. ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తాను. 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ 45% అండ్ 20%. సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 3 సక్సెసివ్ డిస్కౌంట్స్ 20%, 30% అండ్ 15%. సింగిల్ డిస్కౌంట్ ఎంత అవుతుందో కూడా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఏంటంటే ఫ్రాక్షన్ మెథడ్ అనేది ఈజీగా అవుతుంది. సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 10% అండ్ 55%. మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఈ 3 క్వశ్చన్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.